హాయ్ అండి, ఈరోజు నేను హెల్తీగా సింపుల్గా ఇంట్లోనే పిజ్జాని అయితే ప్రిపేర్ చేశానండి. పిజ్జా అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ రోజుల్లో ఎవ్వరు ఉండరు కదా. సో నేను ఈరోజు బ్రెడ్ పిజ్జాని అయితే ప్రిపేర్ చేశాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నచ్చితే ఒకసారి వీడియో చూసి మీరు ట్రై చేయండి. ముందుగా కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్ లాంటివి తీసుకొని దాంట్లోనే మీకు కావాల్సినన్ని బ్రెడ్ పీసెస్ని అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే పెట్టేసుకోండి. దానిపైన కొంచెం పిజ్జా సాస్ని అయితే అప్లై చేసుకొని మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ దానిపైన ఇలా వేసేసుకోండి. నేను ఇక్కడ క్యాబేజీ, క్యాప్సికము, అలాగే సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో ముక్కలు వేసుకున్నానండి. దానిపైన చిల్లీ ఫ్లేక్స్ని అయితే ఇలా వేసేసుకొని ఇంకా లాస్ట్గా చీజ్ని అయితే వేసేసుకోవడమే. ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత ముందుగా మనము ఒక కళాయిని అయితే స్టవ్ పైన అయితే పెట్టేసుకోండి. దీన్ని ఫ్రీ హీట్ చేయాల్సిన పని లేదండి, వెంటనే పెట్టేసుకోవచ్చు. ఇలా కళాయి పైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం హీట్లో ఉడికించుకుంటే మన బ్రెడ్ పిజ్జా అయితే రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.